హాయ్ ఫ్రెండ్స్, ఇదే కొత్తగా కట్టిన మా ఇల్లు. పాత ఇంటిని కొద్దిగా మోడిఫై చేశాము. రెంట్ పర్పస్ గురించి G+1 2 పెంట్ హౌస్ కట్టడం జరిగింది. ఇప్పుడు మా మిస్సెస్ అరుణ గారు మా ఇంటిని చూపిస్తూ వివరాలన్నీ చెప్తుంది. అయితే మనం ఆ వివరాల్లోకి వెళ్దామా మరి? ఓకే, ఆల్ ద బెస్ట్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ ఇల్లుని నేను 3 టైమ్స్ కట్టానండి. మీరు ఎలా ఉందో చెప్పగలరు. ఫస్ట్ టైం ఒక పోర్షన్ వేసాము, సెకండ్ టైం 2 పోర్షన్ వేసాము, మూడు సార్లు ఇల్లు కంప్లీట్గా చేసామండి. మీరు దీన్ని ఎలా ఉందో చెప్పగలరండి. ఇది ఫస్ట్ టైం కట్టానండి. 2010లో నేను ఫస్ట్ ఇది కింద పోర్షన్ 2010లో కట్టుకున్నానండి. నేను ఇవి రెంట్కి ఇచ్చాను. ఈ ఇల్లు రెంట్కి ఇచ్చానండి. ముందు పోర్షన్ వెనుక పోర్షన్ రెంట్కి ఇచ్చానండి. ఇది 2010లో మేము అప్పుడు కట్టాము ఈ ఇల్లుని మాత్రం. కానీ బండలు మాత్రం అప్పుడు కాదండి, మేము ఇప్పుడు మార్పించుకున్నాము. ఇవి వీడియో వేస్తున్నాను చెప్తున్నారా. ఇది 2010లో కట్టామండి. ఇల్లు మాత్రం చాలా రోజుల నుంచి ఇది మాత్రం రెంట్కే ఇచ్చామండి. 2010లో అప్పుడు ఇలా అయినా మంచిగా కట్టాము. అప్పట్లో అయినా మేము చాలా బాగా కట్టాము. చూడండి ఫ్రెండ్స్, ఇల్లు అందరూ కింద గ్రౌండ్ ఫ్లోర్లో 2 పోర్షన్లు కట్టి కిరాయికి ఇచ్చామండి. ఇది మాత్రం మా కోసం మేము కట్టుకున్నాం కదా. ఫస్ట్ ఫ్లోర్లో మేము ఉంచామండి. సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాను, చూపిస్తారండి. బెడ్ 3 కట్టానండి. ఇది ఫస్ట్, సెకండ్, సైడ్ ఒకటి ఉందండి. వాళ్ళు మధ్యాహ్నం కదండి పండుకున్నారు, చిన్నపిల్లలు వాళ్ళంతా పండుకున్నారు. పెంట్ హౌస్కి వెళ్తాను, వాళ్ళకి చూపిస్తాను. పెంట్ హౌస్ చూపిస్తారండి. పెంట్ హౌస్లో కూడా సింగిల్ బెడ్రూమ్లు 2 కట్టామండి. ఇవి కూడా అన్ని రెంట్ పర్పస్ కోసమే కట్టామండి. అన్నీ రెంట్కి ఇచ్చాము. అందరూ ఉన్నారు ఇప్పుడల్లా. కానీ సండే కదా, అందరూ పండుకుంటారు మధ్యాహ్నం టైంలో అని ఎవరిని లేపలేదండి. నేను పెంట్ హౌస్కి వచ్చామండి. ఫస్ట్ రూమ్ ఇది, ఫస్ట్ రూమ్ అండి. ఇది సెకండ్ రూమ్ అండి. ఇది మా బాబుకు ఆఫీస్ రూమ్ అని కట్టించామండి. ఇంట్లో డిస్టర్బ్ అవుతుందని బాబుకు సపరేట్ ఆఫీస్ రూమ్